ఇడ్లీ దోశ అనాలి ఏంటది మీరు? ఇడ్లీ దోశలో దీని 10 ఏళ్ళు అయిందా? ఇవాళ పొద్దునే ఇడ్లీ తిన్నా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి. మీరు? నేను తెల్ల ఇడ్లీ. తెల్ల ఇడ్లీ. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో ఇడ్లీ కన్నా పెసరట్టు మంచిదని, అలాగే మినపప్పుతో చేసిన ఇడ్లీ కన్నా రాగి ఇడ్లీ గానీ పెసరపప్పుతో చేసిన ఇడ్లీ గానీ బెటర్ అని చెప్పాను. అని కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మినపప్పు ఇడ్లీ తింటేనే ఈజీగా డైజెస్ట్ అయినట్టు అనిపిస్తుంది. రాగి ఇడ్లీ గానీ పెసరపప్పు గానీ తిన్నప్పుడు కొంచెం బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మినపప్పుతో చేసిన ఇడ్లీలు తిన్నప్పుడు కూడా షుగర్స్ పెరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం ఇడ్లీ తినే ముందు ఒక వెజిటేబుల్ సలాడ్ తీసుకోండి. అంటే జస్ట్ కీరా గానీ టొమాటో కానీ బెల్ పెప్పర్ కానీ బ్రోకలీ కానీ లెట్యూస్ కానీ ఇలాంటి సలాడ్ ఏదైనా కొంచెం తీసుకుని ఆ తర్వాత ప్రోటీన్ తీసుకోండి. అంటే either ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే వెజిటేరియన్స్ అయితే ఒక 50 to 75 grams శనగలు కానీ బఠానీలు కానీ బాయిల్ చేసిన పల్లీలు కానీ ఇవి తీసుకోండి. ఈ సలాడ్ అండ్ ప్రోటీన్ తిన్న తర్వాత 2 ఇడ్లీలు తినండి. ఈ 2 ఇడ్లీని కూడా చట్నీతో కాకుండా సాంబార్తో కలిపి తింటే బెటర్. అండ్ ఈ సాంబార్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో బెండకాయ ఆనపకాయ ముక్కలు అలాగే కొంచెం పప్పు కూడా ఎక్కువగా యాడ్ చేయండి. అండ్ అలాగే తినేటప్పుడు ఈ సాంబార్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే కనుక ఇందులో ఉండే ఫ్యాట్ వల్ల మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. అంటే మనం తిన్న తర్వాత షుగర్ స్పైక్స్ అనేవి అంత ఫాస్ట్గా రావు. సో ఈ టిప్స్ పాటిస్తే కనుక మీకు నచ్చిన ఇడ్లీలు తింటూ షుగర్ స్పైక్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు.